మెగా ఫ్యామిలీలోని ఇప్పుడు రీమేక్స్ బాట నడుస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ జాగ్రత్తగా గమనిస్తే తెర వెనుక వీళ్ళ టార్గెట్ ఇంకోటి ఉంది. అదేంటో చూడండి. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న ఆలోచన వచ్చిన దగ్గర నుండి తన చిత్రాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు వహించాడు. అంతేకాదు స్టాలిన్, శంకర్ దాదా లాంటి మెసేజ్ ఇచ్చే సినిమాలనే చేశాడు. తరువాత ఆయన ఎన్నికల్లో రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. ఇప్పుడు రీ ఎంట్రీ విషయంలో కూడా చాలా కుస్తీ పట్టి రైతుల సమస్యల నేపథ్యంలో ఉన్న తమిళ కత్తినే పట్టుకున్నాడు. తమ్ముడు పవన్ కూడా గంగతో రాంబాబు లాంటి సందేశాత్మక చిత్రంతో ముందుకొచ్చాడు. తరువాత జనసేన స్థాపించి జనసేనానిగా ముందుకు వెళ్తున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణే కాదు, ఇప్పుడు చరణ్ కూడా ధృవ సినిమాలో అవినీతి గురించి ప్రజలకు ఓ కనువిప్పు కలిగించే ప్రయత్నం చేశారు. ధృవ సినిమాలో చరణ్ తన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడమే కాదు, తన కథల ఎంపికను కూడా మార్చుకున్నాడు. 2019 ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాల వ్యవధి ఉంది. ఈలోగా ఈ ముగ్గురు హీరోల నుండి దాదాపు 3 నుండి 5 సినిమాలు తప్పకుండా వస్తాయి. తండ్రి, బాబాయ్ లాగే చరణ్ కూడా రాజకీయ ప్రవేశం చేస్తాడా? చరణ్ తన తండ్రికి, బాబాయ్కి తన వంతు సాయంగా అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తాడా? ఏమో, మొత్తానికి మెగా ఫ్యామిలీ ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇలాంటి సినిమాలు చేస్తున్నారా, లేక అవంతట అవే అలా కుదురుతున్నాయా అన్నది 2019 ఎన్నికలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.